హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర చాలా ప్రధానమైనటువంటి అప్డేట్ ఉంది. ఈరోజు మనం ఆ అప్డేట్ ఏంటో చూద్దామండి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అండి, ప్రతిరోజు ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అంటే అంత స్పీడుగా పనులు జరుగుతున్నాయని మనమైతే క్లియర్గా చెప్తున్నాము. ఈరోజు మనము ఈ వీడియోలో చాలా ప్రధానమైనటువంటి అప్డేట్ ఇవ్వబోతున్నామని చెప్పాం కదా. ఈరోజు దాని గురించి తెలుసుకుందామండి. ఇక్కడ మనం చూసినట్లయితే డయాగ్రిడ్ 2వ లెవెల్కి వచ్చినటువంటి ఐకానిక్ టవర్లు 2, 3, 5 మనం ఇప్పటి వరకు చూసినటువంటి అప్డేట్లలో 2, 3 ఐకానిక్ టవర్ల దగ్గర డయాగ్రిడ్ లెవెల్ అనేది 2వ లెవెల్కి వచ్చినటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు దాకా చూసాం. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం 2వ నెంబర్ ఐకానిక్ టవరు క్లియర్గా కనిపిస్తుంది కదా. 2వ లెవెల్లో డయాగ్రిడ్ల నిర్మాణం అయితే జరిగింది. ఈరోజు మనం ఇచ్చేటువంటి ఇంకొక అప్డేట్ ఏంటి అంటే 1వ నెంబర్ ఐకానిక్ టవర్ కూడా చూసారా, 2వ లెవెల్లో డయాగ్రిడ్ నిర్మాణం అయితే జరిగింది. 2 డయాగ్రిడ్లు అయితే నిర్మాణం చేశారు. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది చూసారా, మేవా అని. ఇది 1వ నెంబర్ ఐకానిక్ టవర్. పక్కనే 2 కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది చూడండి. 2వ ఐకానిక్ టవర్ చూసారా. ఈ వీడియోలో మనం ప్రధానంగా చెప్పేటువంటి అప్డేట్ ఏంటి అంటే ఇదే. 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా 2వ లెవెల్లో డయాగ్రిడ్ల నిర్మాణం అయితే పనులు మొదలయ్యాయి. మొదలవడమే కాదు, 2 నిర్మాణం కూడా చేశారు. మనము ఇదే ఐకానిక్ టవర్ని, ఇదే డయాగ్రిడ్ని దగ్గరికి వెళ్ళి కూడా మనం చూద్దాము. ఐకానిక్ టవర్ దగ్గరికి వెళ్ళి కూడా మనం చూద్దాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఫస్ట్ 2వ లెవెల్కి సంబంధించినటువంటి డయాగ్రిడ్ వరకు 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర అయితే జరిగింది. తరువాత 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర జరిగింది. మరియు ఇక తరువాత 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర 2వ లెవెల్లో డయాగ్రిడ్ల నిర్మాణం అయితే ప్రారంభమై జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా ఈ డయాగ్రిడ్ లెవెల్ అనేది 2వ లెవెల్కి వెళ్ళడం చాలా శుభ పరిణామంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇదిగో మనం ఆ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి వచ్చి లోపలికి కూడా వెళ్ళి మీకు నేను క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. అయితే మనం చాలా రోజుల నుంచి ఒక 2 నెలల క్రితం కూడా 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పనులు కాస్త నెమ్మదిగా జరిగాయని మనకు అనిపించినా కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి మొత్తం కూడా చాలా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. పనులైతే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి చూసారా. మనం ఇక్కడ 1వ లెవెల్లో డయాగ్రిడ్ల నిర్మాణం ఏదైతే ఉందో మొత్తం పూర్తయిపోయి బీమ్స్ వర్క్ కూడా చాలా చకచక జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. బీమ్స్ అనేవి కోర్ వాల్ నుంచి డయాగ్రిడ్కి ఏ విధంగా నిర్మాణం చేశారు. మనం 1వ నెంబర్ ఐకానిక్ టవర్ లోపలికి కూడా వచ్చాము. చూడొచ్చు లోపలైతే చాలా అధునాతనమైన టెక్నాలజీనే వాడుతున్నారు. ఆటోమేటిక్ జంపింగ్ సిస్టమ్ ద్వారా పనులైతే వేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే గ్రౌండ్ లెవెల్ డయాగ్రిడ్ వర్క్ నిర్మాణం పూర్తి చేసుకొని 2వ లెవెల్లో డయాగ్రిడ్ నిర్మాణం ఈ లెవెల్కి అయితే కోర్వాల్ నిర్మాణం వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ పై ఫ్లోర్ కూడా జరుగుతూ ఉంది 1, 2 ఐకానిక్ టవర్ల దగ్గర. మనం కానీ 1, 2 ఐకానిక్ టవర్ల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ 2 ఐకానిక్ టవర్లు ఒకే హైట్లో కోర్వాల్ అనేది నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. ఇది భీమ్ కాలమ్స్. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు బీమ్స్ వర్క్ ఏ విధంగా జరిగిందో మనం అయితే క్లియర్గా చూడొచ్చండి. ప్రతిరోజు ఐకానిక్ టవర్స్ దగ్గర అప్డేట్ అయితే ఉంటూ ఉంది. ఈ డయాగ్రిడ్ల నిర్మాణం చాలా వేగంగా జరుగుతూ ఉంది. ఎప్పుడెప్పుడా 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఈ డయాగ్రిడ్లు 2వ లెవెల్కి వెళ్తాయా అని మనం ఎదురు చూసిన తరుణంలో ఇప్పుడైతే ఆ రోజు రానే వచ్చింది. 2వ లెవెల్లో 2 డయాగ్రిడ్లు కూడా నిర్మాణం చేశారు. ఇక మిగిలింది కేవలం 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మాత్రమే ఇక 2వ లెవెల్కి డయాగ్రిడ్ల నిర్మాణం అయితే ప్రారంభించవలసి ఉంది. ఇక మిగిలిన 4 ఐకానిక్ టవర్స్ దగ్గర 2వ లెవెల్లో డయాగ్రిడ్లు అయితే నిర్మాణం చేసేశారు, మొదలు పెట్టారు. ముఖ్యంగా చూసినట్లయితే
5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర 2వ లెవెల్లో కూడా డయాగ్రిడ్ల వర్క్ అనేది దాదాపుగా పూర్తి కావచ్చినది. మొత్తం 32 డయాగ్రిడ్లకు కాను ఇప్పటికైతే 24 డయాగ్రిడ్లు అయితే నిర్మాణం పూర్తి చేశారు. 24 పూర్తి చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మనం ఈ వీడియోలో ఏ ఐకానిక్ టవర్ని అయితే చూడము, 1, 2 ఐకానిక్ టవర్లనే మనం చూస్తాము. అందులోనూ మరీ ముఖ్యంగా 1వ నెంబర్ ఐకానిక్ టవర్నే మనం చూస్తాం. ఎందుకంటే ప్రధానమైనటువంటి అప్డేటు మనం ఇక్కడి నుంచే చెప్తున్నాం కాబట్టి. మరొక 2 డయాగ్రిడ్లు కూడా ఇక్కడ సిద్ధం చేసి పెట్టారు, చూసారా? ఇదిగోండి క్లియర్గా 2 డయాగ్రిడ్లు కూడా లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా చేసి పెట్టినటువంటి పరిస్థితిని మనం ఇక్కడైతే క్లియర్గా చూడవచ్చు. అంతే విధంగా ఈ 1, 2 ఐకానిక్ టవర్ల చుట్టూతో కూడా కాంక్రీట్ వాల్ పనులు కూడా చాలా చకచకా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది టవర్ క్రేన్, కొత్తగా నిర్మించినటువంటి టవర్ క్రేను. మనకి ఫోన్లో చూస్తే చిన్నగా కనిపించవచ్చేమోలే, కానీ చాలా పెద్దది. ఇక్కడ మనము 3వ నెంబర్ ఐకానిక్ టవరు, 2వ నెంబర్ ఐకానిక్ టవర్ పక్క పక్కనే ఉండడం వలన ఇక్కడ మనకైతే ఒక దృశ్యం కనిపించిందండి. ఏంటంటే ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర డయాగ్రిడ్లు అనేవి ట్రాలీలో రావడం, ఇవన్నీ కూడా భారీ క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళడం అనేది మనం చూసాము. అందువలన మీకు కూడా చూయిద్దామని చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం చూస్తూ ఉండగానే ఇక్కడ 2 ఇదిగో చూసారా, భారీ క్రేన్ సాయంతో 2 డయాగ్రిడ్లను అయితే ఇటు నుంచి అటువైపు నిర్మాణం చేయడానికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. మనం క్లారిటీగా మనకి మాట్లాడుకుంటే అండి, ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పనులు చాలా అంటే చాలా క్లారిటీగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి కోర్ వాల్ అనేది ఏ విధంగా నిర్మాణం చేశారు. ఇప్పుడు మనకి డయాగ్రిడ్లు కనిపిస్తున్నాయి, చూసారా? లెఫ్ట్ సైడ్లో ఇవి 2వ లెవెల్లో డయాగ్రిడ్ల నిర్మాణమే. అయితే ఆ 2వ లెవెల్ని దాటుకొని కూడా కోర్ వాల్ నిర్మాణం ఏ విధంగా జరిగిందో మనం చూడొచ్చు. చూసారా ఏ విధంగా జరిగిందో? అంటే 2వ లెవెల్ డయాగ్రిడ్ లెవెల్కి కూడా మించి కోర్ వాల్ నిర్మాణం అయితే ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర జరిగింది. అంటే పనులు వేగంగానే జరుగుతున్నాయని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ డయాగ్రిడ్ల నిర్మాణం అనేది ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర వేగం పుంజుకుంది. ఇప్పటికీ ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర 6 డయాగ్రిడ్లు అయితే 2వ లెవెల్లో నిర్మాణం చేశారు. మరొక 2 మనం చూస్తుండగానే లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంచుమించుగా 8 దగ్గర అవుతాయి అని అర్థం. 1, 2 రోజుల్లో ఈ 2 డయాగ్రిడ్లు కూడా నిర్మాణం చేస్తారు. అంతేకాకుండా 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా 6 డయాగ్రిడ్లు కాదు 8 డయాగ్రిడ్లు 2వ లెవెల్లో నిర్మాణం చేశారు. అక్కడ కూడా పనులు ఆశాజనకంగానే ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అని, 24 డయాగ్రిడ్లు నిర్మాణం చేశారు అని. అలాగే 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర చాలా చకచక కోర్వాల్ నిర్మాణం అయితే హైట్గానే ఉంది. ఈ 2వ లెవెల్ డయాగ్రిడ్ పనులు అయితే ఇంకా మొదలు కాలేదు, కానీ 1వ నెంబర్ డయాగ్రిడ్ లెవెల్లో అన్ని నోడ్లు అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నారు. అవి దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక 1వ నెంబర్ ఐకానిక్ టవర్ గురించి మనమైతే చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈ వీడియో మొత్తం కూడా 1వ నెంబర్ ఐకానిక్ టవర్ గురించే మనమైతే తీయడం జరిగింది. ఈ డయాగ్రిడ్లను అయితే ఈ విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఏది ఏమైనా కానీ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా ఈ డయాగ్రిడ్ లెవెల్ అనేది 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా ఈ డయాగ్రిడ్ లెవెల్ అనేది 2వ లెవెల్కి వెళ్ళడం చాలా మంచి శుభపరిణామంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతి డెవలప్మెంట్ వీడియోలని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఒక చిన్న విన్నపం.